అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 5వ భాగం. రచయిత మోక్ష గారు. మాకు రోజు రోజు ఆ హిట్లర్ చేత తిట్టు తిని అలవాటైపోయింది కూడా అని. సారీ వదిన, మీ హస్బెండ్ని హిట్లర్ అనేసానంది మధు. లేదు మధు, పైకి చెప్పలేదు కానీ మీ అన్నయ్యకి నేను కూడా అదే నిక్నేమ్ పెట్టానంది. ఏంటి మధు కళ్ళు పెద్దవి చేసి, పెళ్ళై 4వ రోజుకే హిట్లర్ అని పేరు పెట్టేశావా? నిన్న నైట్ మా అన్నయ్య నిన్ను అంత భయపెట్టేశాడా అని మధు అడిగిన దానికి చెవులు మూసుకొని శశి మధు ప్లీజ్ అంటూ తలం చేసుకొని సిగ్గుపడుతుంటే, సరే సరే ఇంకా టీజ్ చేయనులే కానీ నీ గురించి చెప్పు అంది మధు. నా గురించి మీ అన్నయ్య కంటే ఎక్కువ నీకే చెప్పేశాను కదా మా పెళ్ళి అవ్వకముందే అని అంది శశి. అవి కాదు నీ ఇష్టాలు, నీకు ఏ ఫుడ్ ఇష్టం, ఏ కలర్ ఇష్టం, నీ రూమ్ ఎలా ఉంటే నీకు ఇష్టం, ఇలాంటివి. బయటవే మా అన్నయ్యకి వెజ్ అయినా నాన్ వెజ్ సరే ఎక్కువ స్పైసీగా ఉంటేనే ఇష్టం. ఇంతకీ నీకు వంటొచ్చా వదిన అని అడిగింది మధు. తల అడ్డంగా తిప్పుతున్న శశి భుజం మీద చేయి వేసి, ఏం పర్వాలేదులే, 2 రోజుల్లో నీకు రిషి అన్నయ్యకి ఇష్టమైన రెసిపీస్ అన్నీ కూడా నేర్పించేస్తా. వాటితో ఒక 2-3 నెలలు మేనేజ్ చేసేసావు అనుకో, ఆ తర్వాత నీ గ్రిప్లోకి వచ్చేస్తాడు, నువ్వు ఏది పెట్టినా తినేస్తాడు అని మధు అంటుంటే, ఏయ్ మధు నిన్ను అని అంటూ చేయి చూపించింది శశి. అర్జున్ వల్ల తాతయ్య గారి ట్యాబ్లెట్స్ ఏది ఎప్పుడు వేసుకోవాలో మార్కర్తో రాస్తూ ఉంటే, అర్జున్ ఇవాళ మీ నాన్న పొలానికి నీళ్లు పెట్టాలన్నాడు, పెట్టేశాడా అని అడిగారు అర్జున్ ప్రసాద్ గారు. పొద్దున్నే నేను వెళ్ళి పెట్టేశాను తాతయ్య అని ఆ ట్యాబ్లెట్స్ అన్ని ట్యాబ్లెట్ బాక్స్లో పెట్టేసి ఆక్యుప్రెషర్ స్టిక్ తీసి అర్జున్ ప్రసాద్ గారు అరికాలల్లో మసాజ్ చేస్తూ, తాతయ్య మనం ఈ నెల చెకప్కి వెళ్ళాలన్నాడు గుర్తుందిరా అంటూ పడక కుర్చీలో వెనక్కి వాలి, పాపం పిచ్చిపిల్ల ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండండి తాతయ్య, నేనే దగ్గరుండి హాస్పిటల్ చెకప్స్ అన్నీ చేయిస్తానని ఎంత బ్రతిమాలిందో అప్పుడు వినలేదు, కానీ వచ్చిన దగ్గర నుంచి దాని మొహమే కళ్ళ ముందు మెదులుతోందన్నారు. ఎవరు తాతయ్య అన్నాడు అర్జున్. అదేరా మధు, తను నీకు అని మధు గురించి చెప్తుంటే, ఓ మధునా అని బాగా పరిచయం ఉన్నవాడిలాగా అన్నాడు అర్జున్. ఆ మధునే, దాన్ని చూస్తుంటే అచ్చు చిన్నప్పుడు మీ అత్తలాగే ఉంది, కానీ అత్త అంత అల్లరి చేసేది కాదురా అన్నారు ఆయన తనలో తనే నవ్వుకుంటూ. ఆయన్ని చూసి అర్జున్ కూడా నవ్వుకున్నాడు. ఇంతలో రాహుల్ బయట నుంచి వాటర్ గన్ పట్టుకొని ఊర్లో ఉన్న పిల్ల మెలాన్ని అంతా వెనకేసుకొని, తాతయ్య హ్యాపీ హోలీ అంటూ ఆ వాటర్ గన్తో స్ప్రే చేస్తుంటే ఇటు తాతగారు అటు అర్జున్ ఇద్దరు రాహుల్ చేసిన పనికి విసుక్కున్నారు. చిచ్చి వెధవని వయసు పెరుగుతోంది కానీ ఇంకా బుద్ధి మాత్రం పెరగట్లేదు, ఆ చిన్నపిల్లల్ని వెనకేసుకుని ఏంట్రా అల్లరి అని తాతయ్య కసిరేసరికి మొహం వేలాడేసుకొని, రాహుల్ నానమ్మ చూడు తాతయ్య ఈరోజు పండుగని కూడా చూడకుండా తిడుతున్నారన్నాడు. రాహుల్ హోలీ అయితే వెళ్ళా రోడ్డు మీద ఆడుకోకుండా ఏంట్రా ఇంట్లో ఇదంతా, కొంచెం కూడా మేనర్స్ లేదా అని అర్జున్ కూడా 4 వాయించేసరికి అసలే నానమ్మ కూర్చి ఏమో అర్జున్ వాళ్ళ నానమ్మ, ఆవిడ పేరు మధునే, ఆవిడ వచ్చి ఏదో చిన్నపిల్లాడు సరదా ఆడుకుంటుంటే కూడా తప్పేనా అంది ఆవిడ. నానమ్మ నువ్వు వరండాలోకి వెళ్ళి ఇదే మాట చెప్పు అని అర్జున్ అనేసరికి వరండాలోకి వెళ్ళింది ఆవిడ. ఆ గదంతా గోడల మీద నేల ఒలికిన రంగులు బందగా ఉన్న ఆ గది చూడగానే, ఏంటి నాన్న ఇది పెద్దదాన్ని నేను ఎలా చేసుకోగలను అని ఆవిడ వెనక్కి తిరిగేసరికి అప్పటికే రాహుల్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఉండకుండా. తాతయ్యకి కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉన్న అర్జున్ ఆ తర్వాత వాళ్ళ నానమ్మ టాబ్లెట్స్ కూడా అలాగే లేబుల్గా చేసేసి, నేను ఇంటికి వెళ్తున్నా నానమ్మ అని అంటుంటే ఆవిడ అర్జున్ని ఆపి, ఇదిగో పనసపొట్టు కూర, మీ నాన్నకి ఇదంటే చాలా ఇష్టం అని అంటూ అర్జున్ చేతిలో పెట్టింది ఆవిడ. అది తీసుకొని ఇంటికి వచ్చిన అర్జున్ తలుపు గొల్లెం పెట్టి ఉండడం చూసి లలిత గుడికి వెళ్ళొస్తానన్న విషయం గుర్తుకొచ్చి వాళ్ళ నానమ్మ ఇచ్చిన కూర గిన్నె అక్కడే పెట్టి మూతేసి బైక్ తీసి గుడికి వెళ్ళాడు. అప్పుడే దర్శనం చేసుకొని వస్తున్న లలిత అర్జున్ని చూసి, నేను వచ్చేస్తానన్నాను కదా నువ్వెందుకు వచ్చావు అని అంటూ బైక్ ఎక్కి కూర్చున్నారు. సెలవు రోజైనా ఖాళీగా ఉండవేంట్రా, ఆ పొలం పనులని డాడీ చూసుకుంటారు కదా నీకెందుకని లలిత గారు అన్నారు. మమ్మీ నేను అక్కడ మాత్రం ఏమైనా బండలు మూసే పని చేస్తున్నానా, కూర్చునే కదా ఉండేదన్నాడు అర్జున్. నీకున్న జ్ఞానంలో ఈ మాత్రమైనా ఆ ఈడియట్కి ఉంటే బాగుండేది, వాడికి అసలు బాధ్యతే ఉండట్లేదన్నారు. ఇంతలో ఇల్లు రావడంతో అర్జున్ తన బైక్ని పార్క్ చేసి తలుపు తీస్తూ ఉంటే ఇంట్లోంచి ముక్కు పగిలిపోయేలాగా వచ్చిన స్మెల్కి అర్జున్కి కడుపులో తిప్పినట్టుగా అనిపించి ఒక్కసారిగా బల్లున కక్కేశాడు. ఆ స్మెల్కి లలిత కూడా కడుపులో తిప్పిన అదే ఫీలింగ్. లోపల ఎలక ఏమైనా చచ్చిందేమోనని తలుపు పూర్తిగా తీసిన ఆవిడ ఫ్లోర్ అంతా కూడా పగిలిన కోడిగుడ్లు చూసి రాహుల్ అని అంటూ పెద్దగా కోపంగా అరిచింది ఆవిడ. వీడు రాను రాను చిన్నపిల్లాడే అయిపోతున్నాడు, ఈరోజు డాడీ వచ్చాక వీడి పని చెప్తాను అని అంటూ ముక్కుకి చీర కొంగుని అడ్డు పెట్టుకొని ఇల్లు శుభ్రం చేయడానికి వెళ్ళబోతూ ఉంటే అర్జున్ ఆవిడ చేయి పట్టుకొని ఆపి, నువ్వు పొద్దుటి నుంచి ఫాస్టింగ్ ఉన్నావు కదా, నేను క్లీన్ చేసుకోలే
అన్నాడు. నీకు గుడ్డు స్మెల్ అంటే పడదు కదా, ఉండు నేనే క్లీన్ చేస్తా అని ఆవిడ వెళ్తుంటే హోలీ రంగులు కొట్టుకొని ఊరంతా ఒక రౌండ్ వేసి అలసిపోయి ఇంటికి వస్తున్న రాహుల్ని చూసి, మమ్మీ రాహుల్ వస్తున్నాడు, వాడే క్లీన్ చేస్తాడులే ఇదంతా అన్నాడు. ఏంటి ఇంట్లోకి వెళ్లకుండా ఇంకా డిస్కషన్ పెట్టారు అంటూ లోపలికి రాహుల్ వస్తుంటే, ఆగు అక్కడే ఆగని చెయ్యి అడ్డుపెట్టి, ఏట్రా ఇది అని ఇంట్లోకి చూపించి అడిగారు. మమ్మీ హోలీ కదా అని రాహుల్ దగ్గరికి వస్తుంటే, హోలీ అయితే ఇల్లంతా ఇలా పాడు చేస్తారా, వెళ్ళి క్లీన్ చేయి అని హుకుం జారీ చేశారు ఆవిడ. నేను క్లీన్ చేయాలా, అలసిపోయి నేను వస్తే నన్ను క్లీన్ చేయమంటావేంటి అని అన్నాడు రాహుల్. రాహుల్ ఇప్పుడు నువ్వు ఇది క్లీన్ చేయలేదో, పొద్దున్న నుంచి నువ్వు ఊర్లో చేసింది అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది, అది డాడీకి చూపించేస్తాను అని అర్జున్ రాహుల్తో చెప్పేసరికి నోటి నుంచి రాహుల్ డాడీ అన్న పదం వచ్చిందో లేదో రాహుల్ ఇంకొక మాట మాట్లాడే ఛాన్సే ఇవ్వకుండా బకెట్ నీళ్లు తీసుకుని వెళ్ళి రూమ్లో గుమ్మరించి ఇంకొక బకెట్ నీళ్ళని తన నెత్తి మీద పోసుకొని ఆ బకెట్ని అక్కడే పక్కన పడేసి చీపురు తీసుకున్నాడు. వీడికి అసలు పండగ అని అకేషన్ అని ఏమీ ఉండదా, నా పడేడుస్తాడు ఈ పనవని, వీడి మమ్మీ దగ్గర ఎలా ఇరికించేస్తానో చూడు అని తనలో తనే అనుకున్నాడు. మధు నువ్వు చేసే అల్లరికి ఎప్పుడైనా మీ ఆయనకు కోపం వస్తే ఆ రోజు ఇలా వంట చేసి పెట్టేవే, దెబ్బకి ఆ కోపం ఉఫ్ఫని ఎగిరిపోతుంది. మధు చేస్తున్న చికెన్ బిర్యానీ గుమగుమలు ఆస్వాదిస్తూ అన్నాడు శౌర్య. రోజు చేసే వంటే కదారా, ఏమంత స్పెషల్ ఉంటుంది అని అంది మధు. అక్కడ రోజు వంట నువ్వెందుకు చేస్తావు, నిన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకునే ఇంటికే కదా నిన్ను పంపించేది అన్నాడు శౌర్య. ఒకవేళ నేను మనకంటే చిన్నింటికి వెళ్తే అన్న మధు మాటకి శౌర్య తనని చివాలను చూసి, ఏంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు, రైస్ ఉడికినట్టు చూడు అన్నాడు. టీవీ చూస్తూ ఇద్దరు ఒకే ప్లేట్లో బిర్యానీ ఒకరికొకరు తినిపించుకుంటున్న మధు శౌర్యం చూసి, వీళ్ళిద్దరూ దూరంగా ఉండగలరంటారా అని సుశీల రవిని అడిగింది. ఏమో, నాకు వీళ్ళిద్దరినీ దూరం చేయడం నాకైతే అసలు ఇష్టమే లేదు, కానీ పెద్దోడు కారణం లేకుండా ఏది చెయ్యడు కదా, చూద్దాంలే అని అన్నారు రవి గారు. ఎలా అయితేనే శౌర్య వెళ్ళే రోజు వచ్చేసింది. ఫ్లైట్ అనౌన్స్ చేయగానే శౌర్య తన బ్యాగేజ్ తీసుకొని వెళ్తూ మధుని చూశాడు వెనక్కి తిరిగి. అప్పటికే కన్నీళ్లు కారడానికి రెడీగా ఉన్న మధు కళ్ళు చూసి మధు చేతిలో ట్రాలీ వదిలేసి మధు అని హక్ చేసుకున్నాడు. నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నేను వచ్చేస్తాను కదా అని మధుని ముద్దు పెట్టుకొని వెళ్తానని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. శౌర్య తన కంటి చూపు దాటేంత వరకు అక్కడే ఉండి శౌర్య వెళ్ళిన తర్వాత ఇంకెవరూ వంక చూడకుండా వచ్చి కారులో కూర్చుంది. శౌర్య వెళ్ళిన దగ్గర నుండి మధు మనసులో లేదు. దానికి తోడు రిషి శశి కూడా గోపీనాథ్ గారు గిఫ్ట్ ఇచ్చిన విల్లాకి షిఫ్ట్ అయిపోయేసరికి శశి కూడా లేక ఇంకా ఒంటరితనంతో వచ్చింది మధుకి. తనలా బాధపడుతుంటే అది చూసి తట్టుకోలేని చేతు వాళ్ళ నాన్నని కాళ్ళు గడ్డాలు పట్టుకుని ప్రతిమాలి మధు బర్త్డేకి యూఎస్ పంపించడానికి ఒప్పించాడు. యూఎస్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మధు ఒకరోజు తన మొబైల్కి వచ్చిన లింక్కి ఓపెన్ చేసి చూసింది. అందులో తనని చూసుకొని ఏంటా అని ఆ వీడియోని ప్లే చేసింది. కొన్నాళ్ళ క్రితం అప్పుడెప్పుడో రిషి పెళ్ళికి ముందు తను రేసింగ్కి వెళ్ళిన వీడియో అది. అక్కడ ఒక అమ్మాయితో గొడవ పడింది కదా, అది న్యూస్ ఛానల్లో లైవ్గా వస్తుంది. అది చూస్తూ ఎంపీ గోపీనాథ్ గారి అమ్మాయి అని తన పుట్టు పూర్వత్రాలతో సహా అక్కడ వస్తున్న ఆ స్క్రోలింగ్ని చూసి ఆ వీడియోని పాస్ చేసి చైతూకి ఫోన్ చేసింది. అన్నయ్య పలానా ఛానల్లో వస్తున్న న్యూస్ ఇమీడియట్గా ఆగిపోవాలి. మధు చెప్పిన దానికి ఎందుకు ఏమిటని ఆరా చేయకుండానే 2 minutes మధు ఫోన్ పెట్టేశాడు చైతు. చెప్పినట్టుగానే 2 minutesలో వీడియో ఆగిపోయింది. అమ్మయ్య విజిల్ వేసుకుంటూ కిందకు వస్తున్న మధు మూతి మీద కౌశల్య గారు ఒక్కడి పీకి, ఎన్నిసార్లు చెప్పానే మగరాయిల్లో విజిల్ వేయొద్దని అన్నారు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, విజిల్ మగవాళ్ళే కాదు ఆడపిల్లలు కూడా వేస్తారని కాలర్ ఎగరేస్తూ లివింగ్ రూమ్కి వచ్చిన మధు తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అక్కడ నిల్చొని ఉన్న గోపీనాథ్ గారిని చూసి, ఏంటి ఏదో తేడాగా ఉంది అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి హాయ్ డాడీ అని విష్ చేసింది. మధు నువ్వు గోపి గారు ఏదో అడిగేలోపే ఆయన పక్కన ఉన్న రిషి పెద్ద పెద్ద అంగాల్లో మధు దగ్గరికి వచ్చి మధు మొహం ముందు తన మొబైల్ పెట్టి ఏంటిది అని అడిగాడు కోపంగా. ఇది అప్పుడే సోషల్ మీడియాలో కూడా వచ్చేసిందా, నోట్లోనే గొనుక్కుని ఏంటిది అని అమాయకంగా అడిగింది మధు తిరిగి వాళ్ళ రిషి అన్నయ్యని. రిషి సమాధానం ఏమీ చెప్పకుండా చాచిపెట్టి మధుని కొట్టాడు. రిషి అని అంటూ రాబోయిన గోపీనాథ్ గారిని రిషి కంటి చూపుతో అక్కడే ఆపేసి, మీరు ఈ విషయంలో మాత్రం కలగజేసుకోకండి డాడీ అని చెప్పి మధు వైపుకి తిరిగి ఆడపిల్లని అని నెత్తిన పెట్టుకుంటుంటే బయటికి వెళ్ళి, ఇదా నువ్వు చేస్తున్న పని అని అంతకుముందు చేతి తీసుకువచ్చి అక్కడ పెట్టిన యూఎస్ ఫ్లైట్ టికెట్స్ ముక్కలుగా చించేశాడు. నువ్వు ఇప్పుడు యూఎస్ కాదు, ఇంటి గడప దాటినా ఊరుకునేది లేదు, జాగ్రత్తని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రిషి.
రిషి వెళ్ళిన తర్వాత కూడా మధు ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది. అయితే ఈ బర్త్డే మనిద్దరం నువ్వక్కడ నేను ఇక్కడ అంతేనా అన్నాడు శౌర్య. మధు ఏమీ మాట్లాడలేదు. ఫస్ట్ టైం కదా మధు మనిద్దరం మన బర్త్డేకి దూరంగా ఉండటం అన్నాడు శౌర్యని. మధు ఏమీ మాట్లాడకపోయేసరికి రిషి అన్నయ్య కొట్టాడని కోపంలో ఉన్నావా అన్నాడు. రిషి అన్నయ్యతో దెబ్బలు తినడం మనకేం కొత్త కాదు కదరా. ఈరోజు రిషి కొట్టకపోయి ఉంటే ఆ దెబ్బలు నేను డాడీ దగ్గర తినేదాన్నేమో. అది నన్ను ఇంకా ఎక్కువ హర్ట్ చేసి ఉండేది. ఇప్పుడు నా బాధ అంతా నిన్ను మీట్ అవ్వట్లేదని అని అంది మధు. మనం తలుచుకుంటే అంతసేపు మధు, డోంట్ వరీ అన్నాడు శౌర్య. రిషి మీరు మధుని కొట్టారా? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రిషితో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసింది శశి. రిషి తనలో తను నవ్వుకొని ఎవరు చేతు చెప్పాడా అని అన్నాడు. అవును తల ఊపింది శశి. ఇవాళ మా అన్నయ్య నన్ను కొట్టి ఉండకపోతే ఆ దెబ్బే మా డాడీ చేతిలో తినేదాన్ని. అది ఇంకా నొప్పి పుట్టేది. ఇదే చెప్పిందా మధు కూడా అని అన్నాడు రిషి శశి వైపు తిరిగి. మధు మేనేజర్తో సహా అడిగాడు రిషి కన్నార్పకుండా. చూస్తున్న శశిని చూసి నవ్వుకొని రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే శశి తేరుకొని రిషి వెనకే వెళ్తూ మధు చెప్పింది కాదు కానీ మీరు నిజంగా మధుని కోపంతోనే కొట్టారు కదా అని అడిగింది. రిషి శశికి ఏం సమాధానం చెప్పలేదు. అడుగుతుంటే చెప్పరేం అని రిషిని నిలదీసింది శశి. రిషి వెనక్కి తిరిగి చేతిలో టవల్ని శశి చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని మధు వేరే ప్రతి స్టెప్ నాకంటే చూపుని దాటిపోదు. ఇన్ఫ్యాక్ట్ తను నా కార్ రేస్కి వెళ్తున్న విషయం తను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే తెలుసు నాకు. మధు మీద నమ్మకంతో ఇన్నాళ్ళు నేను తనని ఏమీ అనలేదన్నాడు రిషి. మరి ఇప్పుడు ఎందుకు కొట్టారు అని అంది శశి. నా నమ్మకం పిచ్చితనం అవ్వకూడదని ఈసారి మధు అలా వెళ్ళినా తనకు కొంచెం భయం ఉంటుందని అన్నాడు. అంటే మధు మళ్ళీ వెళ్తుందంటారా అడిగింది. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, నీకు ముందు ముందు మధు గురించి తెలుస్తుంది. ఇప్పుడే అర్థం కాదులే. ఈరోజు పొద్దున్నే కొట్టినప్పుడు తను ఏడ్చింది కూడా అబద్ధం. పైపెచ్చు శౌర్య వెళ్ళినందుకు మాత్రం తనకి బాధ ఉన్నది కరెక్ట్ అన్నాడు రిషి. అంత బాధపడుతోంది కదా, మరి తెలిసినప్పుడు శౌర్యని ఎందుకు అంత దూరం పంపించారు అని అంది. ఇక్కడే ఉంటే వాడికి మధు తప్ప వేరే ధ్యాసే ఉండట్లేదు. ఇలాగే అయితే కొన్నాళ్ళకి ఆ రోజు అలా చేయాల్సింది కదా అని తెలిసిన క్షణం వాడు మధు మీద ద్వేషం ఏర్పడుతుంది. ఆ ద్వేషాలనే మధు వల్ల తన కెరీర్ నాశనం అయిపోయిందని వాడంటే మధు చాలా బాధపడుతుంది. నేను అంతకంటే ఎక్కువ బాధపడతానన్నాడు రిషి. ఈ కేర్ అంతా మధు విషయంలోనైనా మిగతా వాళ్ళ విషయాల్లో కూడానా అంది. నాకు మధు ఎంతో చేతు శౌర్య కూడా అంతే. కానీ వాళ్ళ గురించి చూడడానికి మధు ఉంది. మధు కోసం నేనున్నాను అన్నాడు రిషి. మరి నా కోసం నన్ను కూడా మధునే చూసుకుంటుందా అని అడిగింది శశి. రిషి గట్టిగా ఊపిరిని వదిలి నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో నీకన్నీ మధు చెప్పింది కాబట్టే కదా నేను వచ్చి రాగానే నన్ను నిల్చోపెట్టి నీ క్వశ్చన్స్ అడిగావు అంటుంటే శశి సిగ్గుపడుతూ రిషి గుండెల మీద వాలిపోయింది. రిషి శశి చుట్టూ చేతులేసి ఇంకా దగ్గరికి పొదవుకొని శశి నడుము చేయి పోనిచ్చి చిన్నగా గిచ్చాడు. శశి చురుక్కునే తలెత్తి రిషి కళలోకి చూసింది. రిషి కూడా కన్నార్పకుండా శశి కళలోకి చూస్తూ తనని ఎత్తుకొని వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ని లాక్ చేశాడు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మధు అని. ఐ మిస్ యూ ఎలాట్ రా. నువ్వు లేకుండా నాకు ఈ బర్త్డే అస్సలు నచ్చలేదు. నువ్వైనా నీ బర్త్డేని ఎంజాయ్ చేయరా. నువ్వు లేకపోతే మన బర్త్డే డేట్స్ కూడా మారిపోయాయి. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. బై హ్యావ్ ఏ నైస్ డే ఉమ్మ. 12 గంటలకి శౌర్య పంపించిన వీడియో చూసి ఐ మిస్ యూ టూరా. మెసేజ్ పెట్టి కప్పుకున్న బ్లాంకెట్ పక్కన బెడ్ దిగి కిందకు వచ్చింది మధు. లేచావా, గీజర్ ఆన్ చేయి తలంటుతాను అంటూ ఎదురొచ్చిన కౌశల్య గారిని చూస్తూ అక్కర్లేదులే, నేనేమి చిన్నపిల్లని కాదని చెప్పాడుగా మీ పెద్దోడు, నేను చేస్తానులే. కౌశల్య గారిని నాలుగు చూపించి ఎక్కిరించి సోఫాలో కూర్చుంది మధు. ఏ మధు, నువ్వు స్నానం చేయకుండా ఇలా కూర్చుని ఉంటే వచ్చి నాలుగు తగిలిస్తాను. కౌశల్య అరుపులకి కౌసి ఇంకా నువ్వు ఒక్కదానివే మిగిలావు దాన్ని కొట్టడానికి అన్నారు గోపీనాథ్ గారు. ఆయన చూసి మధు ఇంకా గారాలు పోతూ డాడీ అంటూ ఆయన పక్కన కూర్చోపెట్టుకొని ఆయన భుజం మీద తలవాలు చేసింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాయి మధు, గుడికి వెళ్తూ అని గోపీనాథ్ గారు గెడ్డం పట్టి ప్రతిమాలేసరికి మీరు చెప్తున్నారనే వెళ్తున్నాను డాడీ అని కౌశల్య గారిని చూసి తల ఎగరేసి మరీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మధు. స్నానం చేసొచ్చి గోపీనాథ్ గారు కౌశల్య గారి కాళ్ళకి కలిపి దండం పెట్టుకుంటున్న మధుని శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు కౌశల్య గారు. అదేంటి లాస్ట్ ఇయర్ బాగా చదువుకోవాలని బ్లెస్ చేసావు కదా, అయినా ఇప్పుడే కదా పెద్దోడికి పెళ్లి చేసి పంపించేశావు, మళ్ళీ నన్ను తోసడానికి కూడా రెడీగా ఉన్నావా అని అడిగింది మధు. మరేం చదువు అయిపోయింది, నువ్వు తర్వాత మాస్టర్స్ చేస్తానంటే చెప్పు, మళ్ళీ బాగా చదువుకోవాలని బ్లెస్ చేస్తాను అన్నారు కౌశల్య గారు. నాకు ఆ రెండు వద్దంటే అంది మధు. కాలు విరగ్గొడతానంటాను అన్న కౌశల్య మాటకి మధు వాళ్ళ నాన్న వెనక్కి వచ్చేసింది. ఎందుకు కౌసి, ఈరోజు కూడా దాని మనశ్శాంతిగా ఉండనివ్వవు అని కళ్ళు ఎర్ర చేసి మమ్మీ ఇంకా నేనేం అనదులే, నేను వెళ్తాను అన్నారు గోపీనాథ్ గారు. ఎక్కడికి అంది మధు. వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఇంతే అని సనుకుతున్న ఆవిని చూసి చిన్న పనుంది మధు, వెళ్ళాలి,
మధు నుదుటిన ముద్దు పెట్టుకొని ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానులే అని బయటికి వెళ్ళారు ఆయన. మధు వాళ్ళ అమ్మిచ్చిన సేమియా పాయసం బౌల్ తీసుకొని టీవీ ముందు కూర్చొని తింటుంటే తన ముందు ఒక ఐఫోన్ ప్రత్యక్షమైంది. మధు అది తీసుకొని పక్కన పెట్టి తలెత్తింది. ఎదురుగా ఉన్న రిషి నవ్వుతూ హ్యాపీ బర్త్డే అన్నాడు. నాకు ఈ గిఫ్ట్స్ వద్దు, టైం కావాలి. రిషి చేయి పట్టుకొని ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండొచ్చు కదా అని అడిగింది. నాకు ఈరోజు చాలా పనుంది, కావాలంటే చేయితూ ఉంటాడు నీతోటి. రిషి లేచి నీతో పనుంది అన్నయ్య నాకు అని ముక్కలుగా చెప్తున్న చేతుని చూసి లేట్ ఎందుకు, హ్యాపీ బర్త్డే చెప్పేసి ఒక ముద్దు పెట్టి నువ్వు బయలుదేరంది మధు. చేతు మధుని ఇబ్బందిగా చూస్తూ సారీ మధు, లవ్ యూ బాయ్ అని అంటూ మధుని ముద్దు పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు చేతు. నాకు అర్జెంట్ రోజీ అని తడబడుతూ నాలుగు ఖర్చుకున్న చేతుని చూసి లేట్ ఎందుకు విషెస్ చెప్పి నువ్వెళ్ళు అని అన్నాడు మధు చేతుతో. మధు ఈవినింగ్ రెడీ అయ్యి ఉండి బయటికి వెళ్దాం, ఆఫీస్కి బయలుదేరుతున్నాడు రిషి. నేనేం రాను మొండిగా చెప్పింది మధు. సౌర్యగాడికి ఇప్పుడు నైట్ ఏమో కదా, వాడికి ఫోన్ చేద్దామంటే వాడు ఇప్పుడు పడుకునే ఉంటాడు, చాలా బోర్ కొడుతోంది అని ఆడుకుందామా అంది మధు. నేల ఖర్చుకొని పడుకున్నా అది మధు పిలిచినా పట్టించుకోకపోగా మధు చూసేసరికి నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంది అని. దాన్ని చూసి ఇది నాకంటే లేజీ ఫెలో, అమ్మ అక్షిత లేదు, శౌర్య కూడా లేడు, ఎన్నాళ్ళు నాకి అజ్ఞాతవాసం అని అనుకుంది తనలో తనే బాధగా. కథ కొనసాగుతుంది. మరి మధు తన బర్త్డేకి ఊహించిన గిఫ్ట్ ఏదైనా దొరుకుతుందా, లేదంటే అర్జున్ ప్రేమిస్తున్న విషయం మధు ఎవరికైనా చెప్తుందా, మరి మధు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఎందుకు మధు సూసైడ్ చేసుకోవాలనుకుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.